హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలకి ఇంట్లో టెంట్ హౌస్ లాగా ఇలా ఆడుకోవడానికి అలా ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లోనే శారీతో అట్ట అనేది కూడా ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే ఫస్ట్ బ్లౌజెస్ అయితే ఉండేవన్నమాట. మేము యాక్చువల్గా ఈ మధ్య ఊరేమో వెళ్తామేమో అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే ఊరు నుంచి బ్లౌజెస్ అవి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఇందులో ఇవైతే మా అమ్మగారు అనమాట. ఇవన్నీ అయితే ఈ మధ్య అయితే స్టిచ్ చేస్తాను. ఇంక ఇవైతే హెమ్మింగ్ అవి అయితే ఉన్నాయన్నమాట, చేతి పని. ఇంకా అవి అయిపోతే అయిపోయినట్టే. అలానే 2 ఫ్రాక్స్ అవి ఉన్నాయి, చిన్న చిన్నవి అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా స్టిచ్ చేయాలి ఈ మధ్యన. ఇక్కడ బయట తీసుకున్నాను కదా బ్లౌజెస్, దానివల్ల ఇవి ఇంకా స్టిచ్ చేయడం అయితే అవ్వలేదు. ఇంకా ఈ మధ్య అయితే ఇంకా వేరే ఒక 2 బ్లౌజెస్ అయితే బయటవి ఉన్నాయి స్టిచ్ చేయడానికి. కాకపోతే ఊరు ఒకవేళ వెళ్ళి వచ్చిన తర్వాత స్టిచ్ చేద్దామని అయితే పక్కన పెట్టాను. ఇంక ఇవన్నీ అయితే మా అమ్మగారివి అనమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మొత్తం 8 ఎన్నో బ్లౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయేవి. ఇంకా అలానే నెక్ అదంతా కూడా హెమ్మింగ్ అది పెట్టుకోకుండా డైరెక్ట్ మిషన్ స్టిచ్ అయితే వేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నెక్. ఇంక ఇదంతా కూడా హెమ్మింగ్ అయితే నార్మల్గా చేయాలి కదా, ఇంకా అలా ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ మిషన్ స్టిచ్ అయితే వేస్తానమాట. ఇంక ఇలా అయితే మొత్తం బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేస్తాను మా అమ్మవి. ఇంకా నేను ఫస్ట్ అయితే చేతి పని అవన్నీ తర్వాత చూద్దామని చెప్పి ఫస్ట్ బ్లౌజులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఒకవేళ ఈ హెమ్మింగ్ చేయాల్సినవి ఏవైనా సరే ఒక నీడిలుని దారాలు ఆ బ్లౌజ్కి సంబంధించిన కలర్ దారం వేసుకొని ఒకవేళ ఊరెళ్ళినా సరే ఊరెళ్ళిన తర్వాత కూడా అవి హెమ్మింగ్ అయితే చేసేయచ్చు కదా. ఇంకా అలా అని నేను అనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ మిషన్ మీద చేయాల్సిన స్టిచ్చింగ్ అంతా చేసేసాను. లాస్ట్లో హెమ్మింగ్ అది చూద్దాంలే అని చెప్పి ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయావన్నమాట. ఈ మధ్య అయితే ఒక రోజులోనే ఒక 3 బ్లౌజెస్ అయితే కుట్టేశాను. ఇంకా అలా కంప్లీట్ చేస్తాను. ఇంకా అలానే మా అత్త ఒక ఆవిడ కూడా తీసుకొచ్చానమాట. ఆవిడవైతే తక్కువేలండి, 3 బ్లౌజెస్ ఇలా తీసుకొచ్చాను. ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను, ఒక 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానని. ఇంకా ఆవిడ కూడా 3 అయితే కంప్లీట్ అయిపోయేవి. చేతి పని కూడా ఆవిడవి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఇక్కడ ఉన్న లోపలే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. ఇంక ఇగోండి ఇవన్నీ అయితే మా అమ్మవి. అసలు ఇదంతా అయిపోయిన తర్వాత ఎంత ఫ్రీగా అనిపించిందంటే మైండ్. ఈ మధ్య అయితే చిన్న టెన్షన్ అనమాట, ఒకవేళ ఎప్పుడు వెళ్తామో తెలియదు, వెళ్తే ఇవంతా ఒకసారి పని ఎక్కువ అయిపోద్దేమో అని టెన్షన్ ఉండేది. ఎలానో మొత్తానికి కంప్లీట్ అయిపోయావన్నమాట. ఇంక ఇవైతే చెప్పాను కదా మా మాయూలు ఆవిడ అనమాట. ఆవిడవైతే ముందు వీడియోలో చూపించాను ఒక 2 బ్లౌజెస్ అయితే. ఆవిడవైతే మొత్తం 3 అనమాట. 3 కూడా కంప్లీట్ అయిపోయేవి. ఇంక ఇవి కూడా చేతి పని అయితే ఉందన్నమాట. ఇవన్నీ ఆ తర్వాత కూడా చేతి పని కూడా చేసేయాలండి ఒక 2 డేస్ అలా. ఇంకా చేతి పని కూడా ఒక్కరోజు చేయాలంటే ఇవన్నీ ఇసుగులాగా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి రోజుకి 2, 3 ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా చేతి పని అయిపోతే ఈ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. అలానే ఫ్రాక్స్ అయితే ఒక 2 ఉన్నాయి, అవి అయితే ఇంక స్టిచ్ చేయాలి. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఫ్రీగా అనిపిస్తుంది అనమాట, అన్నీ స్టిచ్చింగ్ అయిపోయి ఈ విధంగా ఇందులో పెట్టిన తర్వాత. ఇంక ఇదైతే నాదే, ఇది కూడా స్టిచ్ చేయాలన్నమాట ఊరు వెళ్ళక ముందే. ఇది అవుద్దో లేదో తెలీదు, ఒకవేళ అయితేనే స్టిచ్ చేస్తాను, లేకపోతే లేదనమాట. ఇంకా స్టిచ్చింగ్ వరకు వస్తే ఇది. ఇంకా నేను ఈ వీడియో తీసిన ఆ రోజు మధ్యాహ్నం టైంకి అంతా అవన్నీ కంప్లీట్ అయిపోయేవి. ఇంకా అంటే భోజనాలు అవ్వక ముందు వరకు. ఇంకా భోజనం అయిన తర్వాత ఖాళీగా ఉండేదన్నమాట. ఇంకా మా బాబు కూడా ఎప్పటి నుంచో ఈ టెంట్ హౌస్ పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా, ఇంక ఇదైతే నేను రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఒకసారి కట్టాను. అప్పుడు వీడియో తీసాను కానీ ఎందుకో అప్లోడ్ చేయలేదన్నమాట, అవన్నీ డిలీట్ అయిపోయేవి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ టీవీలో బొమ్మలు అవి చూసి ఇంకా కట్టమని అది అంటుంటే ఇంక కడదామని చెప్పి ఈరోజైతే ఈ టెంట్ హౌస్ అయితే పట్టుకున్నాను అనమాట. అలానే ఈ కార్డ్బోర్డ్స్తో చిన్న చివరికి సెల్ఫ్లా పెట్టేద్దాం, ఏమైనా బొమ్మలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని అయితే ఈ కార్డ్బోర్డ్తో అయితే నార్మల్ గ్లూతో స్టిక్ చేసేసి ఒక సెల్ఫ్ లాగా అయితే పెట్టానమాట. ఈ కార్డ్బోర్డ్ మనము నార్మల్గా ఆర్గనైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే. నేనైతే ఈ సైడ్ కార్నర్లో బాగుంటుందని చెప్పి ఈ విధంగా అయితే స్టిక్ చేసి అయితే అక్కడ పెట్టానమాట. మా బాబు బొమ్మలు అవి పెట్టుకోవడానికి అన్నట్టే పెట్టాను. ఇది మీరు కావాలంటే ఏవైనా ఆర్గనైజర్గా ఇంట్లో సెల్ఫ్లో బట్టలు ఇలా ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు, కార్డ్బోర్డ్స్తో బాగుంటుంది అనమాట. పైన మీరు కావాలంటే ఏమైనా వాల్ స్టిక్కర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. నేను అవన్నీ ఏం స్టిక్ చేయలేదు, ఓన్లీ కార్డ్బోర్డ్స్ని స్టిక్ చేసేసి ఒక సెల్ఫ్లా అయితే తయారు చేసి అక్కడ పెట్టాను అనమాట, బొమ్మలు అవి పెట్టుకోవడానికి అన్నట్టు. ఇంకా పక్కనే టెంట్ హౌస్ అయితే
కట్టాను. ఇదైతే కట్టాను కానీ రైల్వే క్వార్టర్లో ఉండేటప్పుడు కొద్దిగా కిందకి కట్టానమాట. మేకది కొట్టి కట్టాను. ఇంక ఇక్కడైతే మేకది కొట్టడానికి కూడా అవ్వట్లేదు. అంటే నేను కొట్టలేదులేండి, కొన్ని ప్లేస్లో కొట్టేటప్పుడు ఇది అవ్వట్లేదు అనమాట. ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ కొట్టడం అలా ఏం చేయలేదు. అక్కడ డోర్ కర్టన్ ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇంకా కర్టన్కే రాడ్కే కడదామని చెప్పి అయితే అనుకున్నాను. అది బాగా హైట్ అనమాట, రాడ్ అదంతా పైకి ఉంది. ఇంకా అలానే మా రాకీ ఇవి ఉన్నాయి కదా, ఎక్కువ నేను రైల్వే క్వార్టర్లో కట్టేటప్పుడు కూడా మా రాకీయే యూజ్ చేసిందనమాట టెంట్ హౌస్. అందులో మా బాబు ఆడింది ఏం లేదు కానీ మా రాకీనే ఎక్కువగా ఆ టెంట్ హౌస్లో కూర్చునేది. ఇంకా అలా కూర్చొని ఈ పుట్టిన్ని వీళ్ళందరూ తన్నుకొని మొత్తానికి నెక్స్ట్ డేకే పీకేశారు మొత్తం అన్ని. ఇంకా నాకు కూడా ఇసుగొచ్చి తీసానమాట. కాకపోతే సరదా, పిల్లలకి సరదా కదా ఇలాంటివి ఏమైనా ఒక దగ్గర పెట్టుకొని ఆడుకోవాలి అలా ఇలా అని. ఇంకా నా చిన్నప్పుడు కూడా అలా ఉండేదన్నమాట. ఇంకా అలా మా బాబుకి అయితే ఈ విధంగా ఇగోండి, ఈ విధంగా అయితే సెల్ఫ్ అయితే కార్నర్లో సెట్ చేశాను. ఇందులో బొమ్మలు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. మా బాబు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఆడేసి పడేస్తున్నాడు. ఇంకా అలా ఉంటే అందులో పెట్టుకుంటాడు అన్నట్టు ఇదైతే పెట్టాను. ఇక్కడ ఒక టేబుల్ ఉండేది కదా, టేబుల్ ఇలా సైడ్కి పెట్టడానికి అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. లేదంటే అదే బాగుండేది, అది కూడా సెల్ఫ్లా ఉంటుంది కనుక బొమ్మలు పెట్టుకోవడానికి. కాకపోతే అది అడ్డంగా అలా పెట్టడానికి అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఆ టేబుల్ అయితే అక్కడ తీసేసి నాకు మిషన్ దగ్గర కూడా కావాల్సిన అంటే ఏమైనా పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుందని చెప్పి మిషన్ పెట్టుకునే రూమ్లో అయితే పెట్టేశాను అనమాట టేబుల్. ఇంక ఈ కార్డ్బోర్డ్స్లో అయితే ఈ విధంగా మా బాబు బొమ్మలన్నీ పెట్టేశాను. ఇంకా వాడికి కూడా కొద్దిగా సరదాగా ఉంటుంది. అలానే ఆ బొమ్మలు అవన్నీ చిందరబందర చేయకుండా అక్కడ కూర్చొని ఆడుకుంటాడు కదా, ఇంకా అలానే అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. నేను ఇంతకుముందు రైల్వే క్వార్టర్లో అయితే టెంట్ హౌస్ కట్టాను. అప్పుడైతే బాగుండేది అనమాట, మంచిగా లైటింగ్స్తో. నా దగ్గర బటర్ఫ్లైస్వి గట్టు ఉండేవి, వాటితో గట్ట కట్టాను, భలే ఉండేది. అప్పుడు వీడియో తీశాను, కాకపోతే అవి ఎలానో డిలీట్ అయిపోయేవి కొన్ని క్లిప్లు. ఇంకా అలా పెట్టలేదన్నమాట అప్పుడు వీడియో. ఇంక ఇగోండి ఇక్కడ చూపిస్తున్నట్టయితే శారీని అయితే ఈ విధంగా హ్యాంగ్ చేశాను అనమాట. మీరు హైట్ తక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా హైట్ తక్కువగా పెట్టుకుంటే మేకు ఏదైనా గోడకి కొట్టేసి అలా పెట్టుకుంటే గట్టిగా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఫస్ట్ అయితే ఈ విధంగా క్వశ్చన్స్ వేసి పెడదాం అనుకున్నాను, బాగా చిన్నగా అనిపిస్తుంది. ఇంకా ఈ లొంచర్లే అని చెప్పి అవి కూడా ఇదవుతున్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా ఇంతకుముందు రైల్వే క్వార్టర్లో కూడా ఇదే పరుపు, ఇదే శారీ అవే వేసి పెట్టాను. ఇంక ఈ పరుపు ఒకటి ఉందన్నమాట ఎక్స్ట్రాగా, దీన్ని ఫోల్డ్ చేసేసి వేసేసి ఫైనల్గా అయితే ఒక టెంట్ టైప్ అయితే కట్టానమాట. నార్మల్గా అయితే పెట్స్ ఏం లేకపోని ఇంట్లో పిల్లలు మట్టుగా ఆడుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇలా పిల్లలు ఆడుకోవడానికి అది. మాకైతే మా రాకీ ఉన్నాయి కదా, అసలు ఉంచవు అవి. ఇంకా అలా పీకేసాయి అనమాట. నెక్స్ట్ డేకే నేను కూడా తీసేసాను, ఇంకా వాళ్ళు చిందరబందరు చేస్తున్నారని చెప్పి. ఇంక ఇలా పరుపది వేసేసి సైడ్ ఆ శారీని ఈ విధంగా కిందకైతే ఫోల్డ్ చేసుకున్నాను. హైట్ తక్కువ ఉంటే మనకి కిందకి పెట్టుకోవడానికి ఎక్కువ శారీ ఉంటుంది అనమాట. ఇది హైట్ ఎక్కువ కనుక సైడ్ పెట్టుకోవడానికి లోపలికి శారీ కొద్దిగా తక్కువగా ఉంది కనుక మాటకి వచ్చేస్తుంది అనమాట బయటికి శారీ. ఇంకా నేను ఇంతకుముందు అయితే లైటింగ్స్ అవన్నీ పెట్టి బాగుండేది. ఇంకా పైన అయితే ఈ విధంగా ఒక చిన్నపిల్లలకి బొంతలు అని చెప్పి కుట్టిస్తారు కదా శారీస్తో, ఇంకా మా బాబుకి అప్పుడెప్పుడో చిన్నప్పుడు కుట్టించాము. ఇంకా దాన్ని పైన వేసేసి పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుంది ఇలాగా ఆడుకోవడానికి కానీ చిన్నపిల్లలకి అదంతా కూర్చోవడానికి ఇలా. ఇంకా మళ్ళీ వింటర్లో ఒకసారి చూస్తాను అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతాన్ని తీస్తాను. ఇప్పుడు అందులో కూర్చొని ఆడుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిగా వేడిగా ఉంటుంది కనుక ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ కట్టాలంటే వింటర్లో ఇలా చూద్దాంలే అని చెప్పి తీసేసాను అనమాట, ఒక 2 days ఉంచేసి. ఇంక ఈ విధంగా అయితే టెంట్ హౌస్ అయితే కట్టాను. ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మార్నింగ్ స్టిచ్చింగ్ అది అయిపోయిన తర్వాత, ఇది యాక్చువల్గా మా బాబుకి ముందు ఎప్పుడో బొమ్మలు అవి చూస్తుంటే నీకు అలా టెంట్ హౌస్ కడతాలే అని చెప్పాను అనమాట. ఇంక అది పట్టుకొని రోజు అడుగుతున్నాడు. సర్లే ఇప్పుడు ఎలానో మధ్యాహ్నం కొద్దిగా ఖాళీ ఉంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజు అయితే మధ్యాహ్నం కూర్చొని ఈ పని అయితే పెట్టుకున్నాము. సైడ్ సెల్ఫ్ అలానే ఈ విధంగా టెంట్ హౌస్ అనమాట. ఇలా కూర్చోడానికి మనకు కూడా పెద్దోళ్ళకి కూడా బాగుంటుంది. ఏమైనా బర్త్డే పార్టీస్ ఇలాంటి వీటికి కూడా లైటింగ్ అది కట్టి సర్ప్రైజ్గా ప్లాన్ చేసి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టెంట్ హౌస్. ఇంక ఈ విధంగా అయితే కట్టానమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతానమాట.
ఈ మధ్య ఈ బ్లౌజెస్ ఇవన్నీ ఈ టెన్షన్స్ స్ట్రెస్ వల్ల కొద్దిగా వీడియోస్ అయితే పెట్టడానికి కుదరట్లేదు. ఇంక ఇప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట.